సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఏ వైరస్కైనా ఏ వ్యాధికైనా మందు కనిపెడితే ప్రభుత్వమే అందరికీ చెబుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కు పేరుస్తుంది కదా. అందుకు కొన్ని వ్యాధులకు మందే లేదని తెలుసు. అయినా మూఢనమ్మకాలతో మాయగాళ్ళు మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి HIV అంటే ఎయిడ్స్. దానికి మందే లేదు. ఉన్న మందులు జీవితకాలం వాడాల్సిందే. పూర్తిగా తగ్గిపోయే మందులు అసలు లేనేలేవు. అయినా డబ్బుల కోసం ట్యాబ్లెట్లు మందులు ఉన్నాయని నమ్మబలుగుతారు. అది పాము కానీ కరవదు, కాటేదు. అదే 2 మూతుల పాము. దానికి ఎయిడ్స్ తగ్గించే మందులు తయారవుతాయని అమాయకులు నమ్మించి ఓ ముఠా ఇంట్లో పెట్టుకుంటే డబ్బులే డబ్బులు ఇలా వర్షం కురుస్తున్నట్లు కురుస్తాయని చెప్పారు. అందరూ ఓ గ్యాంగ్లో తయారై వేరే దేశాలకు అమ్మేందుకు స్కెచ్ వేస్తుండగా సడన్ ఎంట్రీ ఇచ్చారు కాకీలు. వారి వద్ద నుండి రెండు తలల పామును స్వాధీనం చేసుకొని అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని 2 తలల పామును విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాతో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీసులు, మాదాపూర్ SOT, సంగారెడ్డి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమని, ఎయిడ్స్ నివారణకు మందుల తయారీలో వినియోగిస్తారనే అపోహలు ప్రచారంలో ఉండటంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇదే అవకాశంగా భావించిన లింగంపల్లి జ్యోతినగర్కు చెందిన చిన్నోళ్ల మాణిక్ రెడ్డి 2 తలల పాముల కోసం చిత్తూరుకు చెందిన యుగంధర్ను సంప్రదించాడు. యుగంధర్ చిత్తూరుకు చెందిన చంద్రశేఖర్, అతడి స్నేహితులైన నవీన్, తమిళనాడుకు చెందిన భాస్కర్ సహాయం కోరాడు. వీరందరూ కలిసి పాములు కావాలని చిత్తూరుకు చెందిన ప్రసాద్, గోపాల్ను సంప్రదించారు. ప్రసాద్, గోపాల్లు నల్లమల్ల అడవుల్లోకి రమ్మని చెప్పగా చంద్రశేఖర్, నవీన్, భాస్కర్ మార్చి 15న వెళ్లారు. అక్కడ 2 తలల పాములు 4.5 కిలోలు, 5 కిలోలు వారి వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఇక వాటిని అధిక ధరకు విక్రయించేందుకు లింగంపల్లిలోని మాణిక్ రెడ్డి వద్దకు తెచ్చారు. మాణిక్ రెడ్డి పాముల వీడియోలను కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన MD భాషా, రమేష్, రఘువీర్, బీజాపూర్కు చెందిన అంబోర్, విజయ్ కుమార్, షేక్ సికిందర్కు పంపాడు. ఆ పాములను కొనుగోలు చేసేందుకు వీరందరూ నగరానికి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న ఆర్సీపురం పోలీసులు, మాదాపూర్ SOT పోలీసులు సంగారెడ్డి అటవీశాఖ సిబ్బందితో కలిసి జ్యోతినగర్లోని మాణిక్ రెడ్డి ఇంటిపై శుక్రవారం దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 పాములు అంటే 4.5 కిలోలు, 5 కిలోలు స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా కార్లను, 10 సెల్ ఫోన్లను, వేయింగ్ మిషన్ టేప్తో పాటు 1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాములను విక్రయించిన ప్రధాన నిందితులు గోపాల్, ప్రసాద్తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన యుగంధర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆక్రమణకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ మాణిక్ రెడ్డి అనే అతని ఇంటిలో ఈ 2 తలల పాము, ఈ 2 తలల పాముల్ని అక్రమంగా తీసుకొచ్చి అధిక ధరలకి వేరే వాళ్ళకు అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా ఈ ఆర్సీపురం పోలీసులు ఇన్స్పెక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసినప్పుడు ఈ మాణిక్ రెడ్డితో సహా మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద నుంచి 2 తలల పాములు 2, అదేవిధంగా 1,90,000 రూపాయల క్యాష్, 10 సెల్ ఫోన్లు, 2 కార్లు, ఒకటి స్విఫ్ట్ డిజైర్, ఇంకోటి స్విఫ్ట్ ఎర్టిగా, ఈ కార్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ మాణిక్ రెడ్డి అనే అతను చంద్రశేఖర్, భాస్కర్, నవీన్ అని ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళతోటి ఈయనకి పరిచయం ఉంది. వాళ్ళ ద్వారా ఈ 2 తలల పాములు తెప్పించి ఆ 2 తలల పాముల్ని ఇంకా పెద్ద మొత్తంలో అమ్మటానికి ఈ కర్ణాటక వాళ్ళతోటి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ కర్ణాటక గ్యాంగ్ కూడా వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. 3 అరెస్ట్ చేయాలి. ఈ మాణిక్ రెడ్డి అయితే ఇతనికి ఇంతకుముందు 6 క్యాబ్లు ఉన్నాయి. కరోనా టైంలో ఈ క్యాబులు తిప్పేవాడు. ఆ సందర్భంలోనే ఈ చంద్రశేఖర్ అనే అతనితోటి పరిచయం ఏర్పడ్డది. ఈ పరిచయం ఏర్పడినప్పుడు ఈ 2 తలల పాములు కొంతమంది వాళ్ళకున్న నమ్మకాలతోటి, మూఢనమ్మకాలతోటి వాటి ఇంపార్టెన్స్ తెలుసుకొని వాటి కోసం వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కస్ చేసిన సందర్భంలో ఇప్పుడు తను వీళ్ళతోటి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో 2 తీసుకొచ్చి మాకు దొరికినాయి అని చెప్తే అతను వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుని చంపేలా చేస్తుంది. మద్యం తాగే వరకు అది మన మాట వింటుంది. ఒక్కసారి లోపల వెళ్ళాక అది మన మాట అస్సలు వినదు. అది చెప్పినట్లు మనం వినాలి. అందుకే మందు తాగే వరకు ఒకలా ఉంటారు, తాగాక మరోలా ప్రవర్తిస్తుంటారు. ఆ మత్తులో ఏం చేస్తారో అర్థం కాదు. విచక్షణ కోల్పోతారు. ఎదుటి వాళ్ళు వెరైటీగా చూస్తూ ఉంటారు. ఆ మత్తులో తన మన అనే తేడా తెలియదు. అప్పటి వరకు కలిసి తిరిగిన స్నేహితుడిని హత్త మార్చే వరకు వెళ్తారు. ఇక్కడ అదే జరిగింది. అప్పు ఇచ్చిన పాపానికి డబ్బు అడగడమే ఆ స్నేహితుడు చేసిన పాపం. డబ్బులు అడిగినందుకు చంపేశాడు. చివరకు పోలీసులు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ నెల 11న శివంపేట మండలం దొంతి శివార్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాకీ డబ్బును తిరిగి చెల్లించినందుకే హత్య చేసినట్లు తేల్చారు. ఈ మేరకు శనివారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తుప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ యాదగిరి రెడ్డి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నివాసం ఉండే తుప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్కు చెందిన మన్నే ఆంజనేయులు గజ్వేల్ పూడూరులో కూలీ పనులు చేసేవాడు. అదే సమయంలోనే సంగారెడ్డి జిల్లా గుమ్మెడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన గుండగళ్ల బాబు అలియాస్ బాలరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాబు వద్ద ఆంజనేయులు 96,000 అప్పుగా తీసుకున్నాడు. సదరు డబ్బును తిరిగి చెల్లించేందుకు ఇబ్బంది పెట్టడంతో ఆంజనేయులను చంపేందుకు పథకం పన్నాడు. ఈ నెల 11న శివంపేట మండల దొంతి శివార్లోని కుందాలమ్మ చెరువు వద్ద ఆంజనేయులతో కలిసి బాబు మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులను బాబు బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి మృతుడికి చెందిన నోకియా ఫోన్, బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బాబు పారిపోయాడు. సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న స్నేహితుడి వద్దకు వెళ్లిన నిందితుడు బాబును శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్య చేసిన తర్వాత నిందితుడు బాబు మృతుడి కుటుంబీకులతో గొంతు మార్చి మాట్లాడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యను తప్పుదోవ పట్టించేందుకే పలు పథకాలు వేసినట్లు వివరించారు. నిందితుడు బాబుపై గతంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు సాంకేతికతను అందజేసిన నర్సాపూర్ సీఐ లాల్ మదర్తో పాటు గోవర్ధన్, వెంకట్, మల్లేష్లను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో తుప్రాన్ సీఐ శ్రీధర్, శివంపేట ఎస్ఐ రవికాంతరావు పాల్గొన్నారు. 12వ తారీఖు నాడు గజ్వేలు చెందిన మన్నే పద్మ నా భర్త ఆంజనేయులు శివంపేటలో మిస్సింగ్ అయినని చెప్పి శివంపేట పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే ఎస్ఐ శివంపేట ఆంజనేయులు మిస్ అయినట్టు మ్యాన్ మిస్సింగ్ కేసు చేయడం జరిగింది. అయితే ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో బాబు దగ్గర పనిచేస్తాను వెళ్ళాడు ఇంట్లో నుంచి. ఆ బాబు కూడా కనిపిస్తలేడు, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని తెలిస్తే మేము ఎస్ఐ శివంపేట, సిఐ తూఫాన్ శ్రీధర్ ఆయన టీము బాబు గురించి వెతుకుతూ ఉంటే అతను కానుకుంట విలేజ్ గుమ్మడిదల మండలం అక్కడ వెరిఫై చేస్తే కూడా అక్కడ కూడా అతను లభించలేదు. మీన్వైల్ ఈరోజు మార్నింగ్ అతన్ని ములుగులో అతని తెలిసిన వారి ఇంటి దగ్గర హైడ్ అయి ఉండగా సిఐ శ్రీధర్ అండ్ ఎస్ఐ శివంపేట రవి వీరందరూ అతను పట్టుకొని ఎవరైతే ఆంజనేయులు చంపి అతని దగ్గర నుంచి తీసుకుపోయిన ఒక సెల్ ఫోన్, ఒక బజాజ్ ప్లాటినం బండి స్వాధీనం చేసుకొని అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఎందుకు చంపాడని ఇంట్రాగేషన్ చేస్తే ఈ మృతుడు ఆంజనేయులు, ఈ బాబు ఇంతకుముందు ములుగులో చికెన్ షాప్లో పనిచేశారు. అదేవిధంగా మేడ్చల్ దగ్గర ఉన్న పూడూరులో ఒక వెంచర్లో ఒక 6 నెలలు పనిచేసినప్పుడు ఈ ఆంజనేయుల దగ్గర ఆంజనేయులు ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో బాబు దగ్గర 1,00,000 రూపాయల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇతని ఉండి లేక అతను డబ్బులు ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకొని తేదీ 11 నాడు ఒక 2 హాఫ్ బాటిల్ తీసుకొని శివంపేటలో దొంతి దగ్గర ఉన్న కుందాలమ్మ చెరువు దగ్గరికి వచ్చి అతనికి ఎక్కువ దాపిచ్చేసి తను తక్కువ తాగి అతను మత్తులో పోగానే పక్కన ఒక బోల్డర్ తీసుకొని తలపై కొట్టి చనిపోయిన తర్వాత డ్రాగ్ చేసుకుంటూ ఆ చెరువులో పడేసేసి ఎవరైతే ఆంజనేయులకున్న సెల్ ఫోన్ అవి బండి తీసుకొని పారిపోయిండు. ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేయడంలో బెస్ట్ ఎఫర్ట్ చేశారు మా టీం ఏదైతున్నదో. అదేవిధంగా ఇందులో నర్సాపూర్ సిఐ లాల్ మదార్ కూడా టెక్నికల్ డేటాతోటి మా టీం గోవర్ధను, వెంకటు, ప్రశాంత్, మల్లేష్ ఇతన్ని పట్టుకోవడంలో 4 రోజుల నుంచి కూడా మంచి ఎఫర్ట్ చేసి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నారు. బాబు అల్వాల్ పోలీస్ స్టేషన్లో మైనర్ అమ్మాయిని ఎలోప్ చేసినందుకు 2 సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. అక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ప్రజెంట్ ఆ కేసులు పీటీలో ఇంకో లీగల్ డేటా అంతా ఇంట్రాగేషన్ అంతా చేసిన తర్వాత సోలో అక్యూజ్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. చిన్నపిల్లలు దారి తప్పితే టీచర్లను తప్పుపడతారు. అదే పాఠాలు చెప్పే పద్ధతులు దారి తప్పితే వాళ్ళని ఏమనాలి? అలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఎప్పటికీ ప్రమాదమే. ఉదయం పిల్లలకు పాఠాలు చెప్పడం, రాత్రులు దోపిడీలకు స్కెచ్ వేయడం. ఎవరికి దొరకను అనుకున్నాడు. చివరకు ఆదిలాబాద్ పోలీసులు
చెక్ చేసి పట్టేసుకున్నారు. కంటైనర్ను దొంగతనం చేసి డ్రైవర్ను కత్తులతో గాయపరిచిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాగపూర్ జిల్లా నుంచి హల్దీరామ్ లోడ్ కంటైనర్లో నింపుకొని హైదరాబాద్కు ఈ నెల 13న అక్కడి నుంచి బయలుదేరారు. పదకొండున ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ శివార్లోని దేవుల నాయక్ తండా బస్టాండ్ వద్ద కంటైనర్ను కొంతమంది కారుతో అడ్డుకున్నారు. కంటైనర్ డ్రైవర్కు తుపాకులు గురిపెట్టి బెదిరించి కత్తులతో పొడిచారు. కంటైనర్లో ఉన్న 360 హల్దీరామ్ బాక్స్ లోడ్ను నేరేడిగొండలో కిరాయి తీసుకున్న షట్టర్ ఖాళీ చేయించారు. ఇక తర్వాత నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామం వద్ద కంటైనర్ డ్రైవర్ను వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కంటైనర్ డ్రైవర్ మహారాష్ట్ర యావత్మల్ జిల్లాకు చెందిన ధుమాక్ చచోరా గ్రామానికి చెందిన ప్రఫుల్ ఆనందరావు దబేకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ మేరకు ఊట్నూర్ డీఎస్పీ ఇచ్చోడ సిసిఎస్ఐ ఎస్ఐతో టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్ నుంచి మహమ్మద్ అర్షద్ 2 సంవత్సరాల క్రితం తన బంధువు ఎండి సజిద్ ఖాన్ పరిచయమై నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామానికి మసీద్ ఇమాంగా వచ్చాడు. ఇక స్వర్ణ గ్రామంలోని ముస్లిం పిల్లలకు అరబీ నేర్పిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో ఏదైనా దోపిడీ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్షద్ వెంట నాటు తుపాకులు 14 తూటాలు తీసుకొచ్చాడు. అర్షద్ తమ్ముడు నసీం ఉత్తరప్రదేశ్ మధురా జిల్లాకు చెందిన జాకీర్ ఖాన్, ముజాహిద్ ఖాన్, ముస్తాన్ ఖాన్, రాజస్థాన్కు చెందిన జాఫర్ ఖాన్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ సాజిద్ ఖాన్ దోపిడీ చేయడానికి ప్లాన్ చేశారు. మహమ్మద్ అర్షద్ సూచన మేరకు నాటు తుపాకులు, ఐరన్ రాడ్, కత్తులు తీసుకుని ఈ నెల 13వ తేదీన తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతంలో ఫ్లిప్కార్ట్ పార్సిల్తో వెళ్తున్న వాహనాన్ని ఆపి అందులో నుంచి 1.78 లక్షల విలువైన ఫ్లిప్కార్ట్ పార్సిల్ను దోపిడీ చేశారు. అదే రోజు రాత్రి ఆదిలాబాద్కు బయలుదేరారు. ఇచ్చోడ శివార్లోని దేవుల నాయక్ తండా బస్టాండ్ వద్ద కంటైనర్ను ఆపి అందులో ఉన్న 360 హల్దీరామ్ బాక్సులు దొంగిలించారు. కంటైనర్ డ్రైవర్ను కత్తులతో గాయపరిచారు. శనివారం ఉదయం ఇచ్చోడ వద్ద అంతర్రాష్ట్ర 7 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.53 లక్షల హల్దీరామ్, 360 బాక్సులు, 2 పంచ తుపాకులు, 14 బుల్లెట్లు, 2 కత్తులు, 2 ఇనుపరాడ్లు, 2 కార్లు, 9 మొబైల్ ఫోన్లు, 1 బైక్, ఫ్లిప్కార్ట్లో కొట్టేసిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. త్వరలోనే కేసు ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ సిహెచ్ నాగేందర్, సిఐలు ఎం నైలు, చంద్రమౌళి, ఎస్ఐలు సాయన్న, ప్రవీణ్ ఉన్నారు. నైట్ 1 o'clock టైంలో ఇచ్చోడ దాటిన తర్వాత ఒక కారు కంటైనర్ పోతుంటే దానికి అడ్డం పెట్టి ఆపేసి ఆ కారులో ఉన్న 4 వ్యక్తులు లారీలో ఎక్కారు. ఇంకొక వ్యక్తి ఇంకొక కారు వేసుకుని ఆయన కూడా లారీలో ఎక్కారు. ఎక్కిన తర్వాత లారీ డ్రైవర్ని బెదిరించి తుపాకులు చూపించి తర్వాత కత్తితోటి వీళ్ళు డ్రైవర్ అవ్వడానికి ట్రై చేస్తే కత్తితో బోట్లు పొడిచి ఆయన చేతులు కట్టేసి దించి తీసుకొచ్చి కారులో పడేసుకున్నారు. కారులో పడేసుకొని ఈ పోయినలో కూడా ఆ లారీ తీసుకుంది. లారీ డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ లారీ డ్రైవ్ చేసుకుంటూ అయితే వీళ్ళు ఈ కంటైనర్స్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ముందే నేరడగొండలో ఒక రూమ్ కిరాయి తీసుకున్నారు. 2 days ముందే కిరాయి తీసుకుంటే ఆ రూమ్ దగ్గర తీసుకుపోయి ఇది హల్దీరామ్ లోడ్. ఈ లోడు ఆ కంటైనర్లో లోడు దాదాపు ఒక 40% లోడ్ని అన్లోడ్ చేసుకుని ఆ రూమ్లో పెట్టారు. ఇదంతా 2 hours పట్టింది మొత్తం. అప్పుడు దాకా డ్రైవర్ కూడా ఆ కారులోనే కట్టేసి కారు మూతికి గుడ్డలు కట్టి తర్వాత చేతులు కట్టేసి కారులో పడేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఈ సమాజంలో అసహజ సంబంధాలు విపరీతాలకు దారితీస్తుంది. స్నేహం ఎవరికి ఓకే, ఈ ప్రేమలేంటి? పురుషులేమో ట్రాన్స్జెండర్లుగా మారుతారు,
అలా మారాక అమ్మాయిలతో ప్రేమ అంటారు. అసలు మనుషులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం పర్థం లేకుండా పోయింది. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం సమాజం అంగీకరించదు. ఓ ట్రాన్స్జెండర్ తనతో కలిసి ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని తనని అడిగింది. విచిత్రంగా లేదు, ఇది అసహజ సంబంధం కదా. ఆ అమ్మాయి నిరాకరించేసరికి కత్తితో గొంతు కోచేసుకుంది. ఎలా చెప్పాలి వీళ్ళకు? ఎవరు చెప్తే ఈ ఆలోచనలు మారుతాయి? తనతో పెళ్లికి నిరాకరించిన యువతి ప్రాణం తీసిందో ట్రాన్స్జెండర్. కత్తితో దాడి చేసి హతమార్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లకు గురైన సల్లూరి అంజలి అనే యువతి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఆమెపై దాడి చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెరుగు మహేశ్వరి అనే ట్రాన్స్జెండర్ కూడా కత్తిపోటు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల కథనం ప్రకారం మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి, నెన్నెల మండలం మన్నెగూడకు చెందిన పెరుగు మహేశ్వరి, ఆమె చెల్లెలు పెరుగు పరమేశ్వరి, విఘ్నేష్ అనే యువకుడు మంచిర్యాల కాలేజీ రోడ్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అంజలి, పరమేశ్వరి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా మహేశ్వరి పెట్రోల్ బంక్లో విఘ్నేష్ బేకరీలో పనిచేస్తున్నారు. అయితే ప్రేమిస్తున్నానని తనని పెళ్లి చేసుకోవాలని మహేశ్వరి కొద్ది రోజులుగా అంజలిని ఒత్తిడి చేస్తుంది. ఇందుకు అంజలి నిరాకరించడంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో అంజలి సోదరుడు అశోక్కు విఘ్నేష్ ఫోన్ చేశాడు. మహేశ్వరితో గొడవపడిన అంజలి పురుగుల మందు తాగిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అంజలి కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల బయలుదేరారు. వారు మార్గమధ్యంలో ఉండగా అజ్మీరా శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి అంజలి, మహేశ్వరి ఒకరిని ఒకరు కత్తులతో పొడుచుకున్నారని, ఇద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పాడు. వారు రాత్రి 1 గంటకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే అంజలి ప్రాణాలు కోల్పోయి ఉంది. మరోపక్క మహేశ్వరి మెడపై కత్తితో కోసిన గాయం ఉండగా చికిత్స పొందుతోంది. పోలీసులు ఘటన జరిగిందని చెబుతున్నా కూడా అటవీ ప్రాంతాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. ఇక పెళ్లికి నిరాకరించినందుకే మహేశ్వరి తమ బిడ్డను హత్య చేసిందని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో అజ్మీర్ శ్రీనివాస్తో పాటు మరికొందరిపై అనుమానం వ్యక్తం చేశారు. మన డబ్బులు డ్రా చేయాలంటే ఓ ఏటీఎం కార్డ్ కావాలి. అది మనదే అయి ఉండాలి. దాని పిన్ నెంబర్ కావాలి. మీ డబ్బులు మీరు డ్రా చేయాలన్నా ఆ ఏటీఎంలో ఓ నోటీస్ పేపర్ ఉంటుంది. హెల్మెట్ తీసి డబ్బులు డ్రా చేసుకోండి అని. అన్నీ పాటించి మీరు డబ్బులు డ్రా చేస్తారు. బట్ హలో, వాళ్ళకి మాత్రం అవేం అవసరం లేదు. ఓ స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు. మనమైతే 1000 కావాలంటే 1000 తీయాలి. వాళ్ళకు అలాంటి ఏం అవసరం లేదు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చుకోవచ్చు. అవసరమైతే ఏటీఎంలో ఉన్న డబ్బులన్నీ మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. ఏటీఎం కొల్లగొట్టేందుకు ట్రై చేస్తున్న దొంగలు చూసి స్థానికులు ప్రశ్నించేసరికి పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దొంగల కోసం వేట మొదలుపెట్టారు. హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతంలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
కాయ కష్టం చేసి బ్రతుకుతున్న పేద జీవితాలు వాళ్ళవి. ఓ రోజు తింటే మరో రోజు పస్తులుండే మనుషులు. వారానికో నెలకో ఇంత నీసు తెచ్చుకుంటే ఆ రోజే వాళ్ళకి పండగ. ఆనందంగా లొట్లేసుకుంటూ మటన్ వండుకొని తింటే అది కాస్త విషాదాన్ని నింపింది. సంతోషంతో తెచ్చుకున్న మేక మాంసం వికటించి కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలయ్యారు. అల్లూరు జిల్లా గన్నెల గ్రామంలో ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేక మాంసం తెచ్చుకుని ఎంతో ఇష్టంగా వండుకుని తిన్న తర్వాత ఒకే కుటుంబంలోని 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. आणलाय फलामगडी आतले ते गोडे पिलातले आणले मग ते जाय करी कशी बोलता से बोली करी जीवनटा बोली करी उठी गलो मग गले मरी रलाटा వాళ్ళకి ఏం అవ్వలేదా? వాళ్ళకి అవతల వాళ్ళకి లేదు మాకే వీళ్ళే తిన్నారు. మీరే తిన్నారా? ఆ ఊరికి ఒక 3 ఓటాలు వేసి పొలమలసాకి వాళ్ళకి ఏమైందా? ఏమో లేదు కదా, నిన్న చింతపండు కొట్టాడమ్మా చేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.